ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. బత్తుల లక్ష్మి గంగారాం నీలేది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఉండబట్టి మహేంద్ర మీ రిపోర్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అంతకుముందు ఎక్కడ ఉంటుండే? ఊళ్ళో కిరాయి ఉండి ఇక్కడ గుడిసెలు వేసుకున్నారా? ఇది మీదేనా? గిదేదే కదా? ఏం చేస్తావు నువ్వు? గంగారామా? అవును సార్. ఏం చేస్తావు? దుకాణం నడుస్తావు? చిన్న దుకాణం సార్. ఏమమ్ముతావు కింద? ఇదే సార్ చాయ్. కొడుకు బిడ్డలు ఎంతమంది నీకు? ఏం పేరు? ఈ లక్ష్మి సెకండ్ సీరియల్ నెంబరా? సీరియల్ నెంబర్ రవి శంకర్ కూతుర్లు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు లక్ష్మి ఎక్కడ ఉంటుంది? వీళ్ళు కాదు, ఈ వీళ్ళు మారుతి వాళ్ళ వైఫ్. మీ కొడుకు మారుతి, మీ కొడుకు కదా? కొడుకు సార్. ఈయన కొడుకు గంగారాం కొడుకు సార్. ఇది లక్ష్మి అన్నారు కదా? లక్ష్మి వైఫ్ బదావత్ లక్ష్మి గంగారాం ఈయన సార్. బదావత్ లక్ష్మి గంగారాం ఈయన. బదావత్ లక్ష్మి మారుతి ఎక్కడ ఉంటారు? నువ్వేం చేస్తావు? అంటే వీళ్ళు ఎక్కడ పుట్టిరు? ఇన్నా ఇబ్రాహీంపట్నం ఊళ్ళో పుట్టిరు? ఊళ్ళోనేనా? ఐదుగురా వీళ్ళు? ఐదుగురా కుటుంబంలో? ఇద్దరు చెల్లెళ్ళు అన్నదమ్ములు. మీ ఫ్యామిలీ? నా ఫ్యామిలీ సార్, మేము నలుగురం సార్. ఎవరెవరు ఉంటారు? సార్ ముగ్గురు బిడ్డలు, భార్య, మీరు ఐదుగురు ఉంటారు. ఏం చేస్తారు మీరు? సార్ కూలి పనికి పోతాం. ఎక్కడ? ఎక్కడనే సార్. ఎంత ఇస్తారు రోజు? 500 ఇస్తారు. 15 years ఉందా మీరు కూడా? నేను చూపించు. మారుతి ఇదేనా ఇది? సార్ నాది ఇది. సుధాకర్ ఎక్కడ? నేను అన్నా తమ్ముడా? తమ్ముడు. అది ఎక్కడ? మీరు భార్యనా? సుధాకర్ వాళ్ళ భార్యనా? ఎక్కడ మమ్మీ? ఏది సుధాకర్? ఇంటికరేద్దామా? నీళ్ళు వస్తున్నాయి అలా రెగ్యులర్గా? 3 రోజులు. మరి నీళ్ళు ఎట్లా ఇప్పుడు మీకు? మీకు కరెంట్ మోటార్ కరెంట్ ఇచ్చే నీళ్ళు రకం మీకు మిషన్ భగీరథ సేమ్ ఉండదు. లాస్ట్ స్కానింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ జరుగుతుంది తర్వాత మిషన్ గోదూరు కూడా 2 days నుంచి పెద్దది మెయిన్ పైప్ లైన్ వాళ్ళు మాట్లాడు. తర్వాత మాట్లాడదాం. అయిపోయింది సార్. నేను వేసిరు ఇవాళ రిలీజ్ అయినాయి. మాకు కరెంట్ మీటర్ సార్ ఇక్కడ కట్టినాక 3 సంవత్సరాలు పట్టిన కొండేసుకున్నాం సార్. కొండేసుకుంటే జుర్మానా వైర్లు కట్ చేసుకుంటే అయితే ఒక 8 సార్ వచ్చి
మరి మీకు మీటర్లు కావాలంటే జుర్మానా కట్టుకుని మీటర్లు ఇస్తామని దరఖాస్తు పెట్టారా మీరు? దరఖాస్తు పెట్టినాం సార్. 150 రూపాయలు పెట్టినాం సార్ కట్టినాం. ఈ జుర్మానా కాక 150 రూపాయలు కడితే అప్పుడు మీటర్లు ఇచ్చారు. ఇప్పుడు మీటర్ మీ పేరు మీద ఉందా? అవును సార్, కొడుకు పెట్టింది. 1200 అంటే 1200 జుర్మానా కట్టినాం. జడల లక్ష్మి సంగరం మీది ఎక్కడ? సంగరం ఎవరు? నీ పేరు సంగరమా? మీది ఎక్కడ? మొత్తం గుడిసె మొత్తం లేచిపోయి సార్ గాజు మానగా. ఏది కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తావా నువ్వు? ఇది అది రెండు సార్. ఎప్పుడు కట్టావు? నిన్న మన సార్ రెండే సార్ ఉండే సార్ గుడిసె. అన్నారు కదా, అప్పుడు గాజు దుమానం బాగా అప్పుడు అన్నారు కదా. మొత్తం లేచిపోయి సార్. మొత్తం ఏం లేకుండా సార్ కూడా వచ్చి చూసిపోయాడు. వచ్చి చూసుడు బాగా బీజం ఇచ్చే సార్ గోల్డ్ ఇచ్చింది. నాకు కూలిపోయిందా? ఎప్పుడు కూలిపోయింది? ఈ గాజు మనం సార్ ఈ సంవత్సరం గాజు మనం వేసాన్ని చెప్పింది అప్పుడు మొత్తం ఏం లేకుండా మొత్తం లేచిపోయింది సార్. అయితే నరసింహరావు సార్ కూడా వచ్చిండు చూసిండు. సార్ నా బతుకు పెట్టినా సార్ అంటే సార్ బియ్యం కూడా పంపించాడు సార్. 2 బోళ్ళు పంపించాడు, ఉప్పు కారం పసుపు అన్నీ పంపించిండు సార్. పంపించిన తర్వాత జాదవ్ దేవి ఎక్కడ? జాదవ్ దేవి కిరాయి ఇదెవరిది? ఇది ఎవరిది? అది తెలుగు వల్ల సార్. ఏం పేరు? పిట్టల లావణ్య. ఎక్కడ ఉందమ్మా? డబుల్ బెడ్రూమ్ కిరాయికున్నారు. ఎవరు? ఇక్కడ ఉండట్లేదా? అంటే సార్ ఆయన ఆమె భర్త చనిపోయాడు. సీట్ మాకు ఇస్తారా? లేకపోతే భర్త చనిపోతే 4 వద్దు ఇడిసి పెట్టాలంటే ఇడిసి పెట్టారు. జాదవ్ దేవి ఇది ఎవరిది? ఇంట్లో ఉందా? ఇంట్లో పిట్టల లావణ్య నరేష్. ఇది అదేనా? నరేష్. 2 BHK 2 మరి ఇది తాళమేసి కిరాయి ఇచ్చారా? సార్ భర్త చనిపోయి నరేష్ వాళ్ళ నాన్న ఎంత వచ్చారు? నరేష్ వాళ్ళ ఫాదర్ చనిపోయినట్లు ఇల్లు వదలాలన్నట్లు పోయింది. 4 రోజులు వాళ్ళు అంటారు కదా సార్. 4 రోజులు అంటే ఇక్కడికి వెళ్తే డబల్ ఉన్నారు కిరాయి ఉన్నారు సార్. ఇల్లు ఎప్పుడు కట్టిరు? ఇల్లు ఇల్లు నాకన్నా ముందే కట్టింది సార్. అంటే నువ్వు 2 నెలలు అవుతుంది, అవును సార్. వాళ్ళు ఇంకో నెలనా? వాళ్ళు నేను సంవత్సరం అవుతుంది సార్. అది కట్టుకుని సంవత్సరం అవుతుంది వాళ్ళు కట్టుకుని. రేషన్ కార్డు ఉందా మీకు? ఇక్కడ లోకల్ అన్ని ఇక్కడ తీసుకుంటారు. రెగ్యులర్ రైస్ మీటర్ది అప్లై చేస్తుందా? 200 ఇస్తుంది కదా. బిల్లులు కట్టుకున్నా సార్. బిల్లులు కట్టుకుంటున్నాం. వాళ్ళ 200 లోపు వాళ్ళే ఉండదు. ఫ్రీ వస్తుంది సార్. బిల్లు వస్తుంది, బిల్లు కట్టుకుంటాం. 200 లోపు అది మళ్ళీ అప్లై చేసుకోవాలి. మీరు రేషన్ కార్డు పెట్టి చేస్తే 4 serial number 4 ఉన్నారు. లక్ష్మీ సంగ్రామ్ 5 1 2 3 4 ఇది ఒకటే ఫ్యామిలీ. మళ్ళీ ఇది కూడా ఒకటే ఫ్యామిలీ 07 అండ్ 5 ఇద్దరు వస్తారు. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా దాంట్లో 2 BHK వచ్చారు సార్. ఈయనకి 4 1 2 3 4 5 నా 5 పిల్లలు సార్. జాదవ్ లక్ష్మి అంటే ఇది ఈమె ఇప్పుడు ఇది సార్. దేవి ఇంకోటి ఎవరు? సీరియల్ నెంబర్ 7. సీరియల్ నెంబర్ 7 రేణుక సార్. ఇది జాదవ్ రేణుక వీళ్ళ కూతురు. వాళ్ళ హస్బెండ్ జాదవ్ లక్ష్మి వీళ్ళ కూతురు. సంగ్రామ్ వాళ్ళ కూతురు సార్. సంగ్రామ్ వాళ్ళ కూతురు రేణుక సార్. రేణుక. ఈమె ఇక్కడ రేణుక ఇంకో కూతురు ఈమె డాటర్ ఇక్కడ ఉండట్లేదు సార్. వేరే విలేజ్కి వచ్చారు. ఈ దేవి అంటే కూతురు సార్. వాళ్ళ 2 BHK వచ్చింది. రాము వాళ్ళ కొడుకు 2 BHK వచ్చింది. సీరియల్ నెంబర్ 5 ఈయనే. గోపాల్ ఇంకో కొడుకు దేవి గోపాల్. చేసాను సార్. నిన్న వేసారు ఇక్కడ ఇక్కడ చేశారు గుడి కాడ అన్ని చిన్న చిన్న లైన్ అంతా ఈ దేవి ఎక్కడ కట్టుకున్నాడు? దేవి ఉన్న గోపాల్. గోపాల్ సార్ ముంగట సార్. ఇంకేమున్నాయి ఇక్కడ?
ఫ్రీ సార్ అంటే హట్స్ దీనిలో కొన్ని ప్రీవియస్ అండి ఇంతకుముందు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్ కొంతమంది ఇంద్రమ్మ హౌస్ ఇచ్చారు అప్పుడు ఇచ్చిన ఓకే నెక్స్ట్ దేవసోత్ లత అరవింద్ అన్నిట్లో తిప్పుకుంటా పోరు లేకుంటే అటు ఇటుగా ఇది అయిపోయిందా అన్నాడు లత రేణుక నరేష్ అక్కడ కట్టుకున్న ఇప్పుడు చూసారు వాళ్ళ ఫాదర్ నరేష్ వాళ్ళ ఫాదర్ గణపతి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇల్లు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళరా ఇప్పుడు చెప్పరు తర్వాత చెప్తారా అన్ని లేదు సార్ ఎవ్వరు లేదు సార్ మేము మొత్తం టోటల్ పని ఏం చేస్తాడు ఉన్నాడా ఇప్పుడు ఇక్కడ? నీ పేరు ఏం పేరమ్మా? ఏం చేస్తారు? అరవింద్ కూలీ పని కూలి పని చేస్తాము. ఇద్దరు కొడుకులు సార్ వంశీ ప్యారి చదువుకుంటారు. ఏం చదువుతారు? బీటెక్ బీటెక్ చదువుతారా? ఎక్కడ? హైదరాబాద్. ఏ కాలేజ్? కాలేజ్ నాకు తెలియదు సార్. ఇప్పుడు మొన్ననే పోయింది. ఇద్దరు బీటెక్ చదువుతారా? సంవత్సరం నాకు ఐడియా లేదు. మంచి చదివి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తే సరకాయ గట్లా మంచి చదివి హైదరాబాద్ పోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ఒకటే క్లాస్. ఇప్పుడు పెద్ద అనేది అయిపోతుంది సంవత్సరం అయితే. పైసలు కడుతురా సంవత్సరానికి? కడుతున్నాం. ఎంత కడుతున్నారు? సంవత్సరంకు ఇప్పుడు పెద్ద ఆయనకు 2 లక్షలు 1.5 లక్షలు అవుతుంది దాదాపు. అంత ఫ్రీ సీట్ వచ్చింది. పెద్ద ఆయనకు 1.5 లక్షలు కడుతురా? హాస్టల్ అవి ఉంటాయి కదా సార్. చిన్న ఆయనకు? చిన్న ఆయనకు కూడా 1 లక్ష అయితే అవుతుంది సంవత్సరానికి. వాళ్ళకి ఇప్పుడు తిండికి అన్నిటికీ ఉండాలి. మరి కూలి పని అయితే నెలకి ఎంత రోజు ఎంత వస్తుంది? రోజు ఎంత సార్? మేము ఇక 250 300. మరి నువ్వు చెప్పిన దాని ప్రకారం 3 లక్షలు ఎట్లా కడుతున్నారు? అట్లా కాదు సార్, ఫ్రీ సీట్ ఆవిడకు మాకు గట్లా అందులో దాంట్లో కట్ అయిపోతుంది అన్నట్టు. చదివే మీ భవిష్యత్తును మారుతుంది. అందులో దాంట్లో కట్ అయిపోతుంది అన్నట్టు. గట్లా ఉన్నాడా? అరవింద్ ఉన్నాడా ఇప్పుడు? లేడు, పనికి వెళ్ళింది సార్. నెక్స్ట్ జాదవ్ రేణుక. ఎక్కడమ్మా మీ ఏది చనిపోయింది. కూలి పని జీతము ఏదైనా జీతం ఎక్కగారి ఊరు? కూలి పని మా ఊరు కాడ ఎవరంటే? బాస్వాడ సార్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఏళ్ళే ఉండబట్టి? నేను ఇక్కడ ఉండబట్టి చాలా రోజులు వచ్చింది సార్. చాలా రోజులు అంటే పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉన్నారు. అక్కడ పోలేదు. ఎన్నేళ్ళు అవుతుంది? దాదాపు అంటే ఇప్పుడు 30 ఏళ్ళ అది చెప్పు. వదిలిపెట్టిందా లేకపోతే లేడా? చనిపోయింది సార్. పిల్లలు ఎంతమంది నీకు? బాబు పాప. ఏం చదువుతారు? బాబుకి చదివేంత సోమత లేదని బంద్ చేయించిన సార్. 15 చదివిండు బాబు. పాప 12 చదివింది. రేణుక 7. జాదవ్ రేణుక సార్, సీరియల్ నెంబర్ 7. విరాజీ హస్బెండ్. పిల్లలు ఎంతమంది అమ్మా నీకు? బాబు పాప. ఏం చదువుతారు? బాబు 15 అయిపోయింది సార్. ఇక చదివిపోయిన సోమత లేదు కాబట్టి సంపాదించేది ఏం లేదు మాకు. ఒకదనే చేయాలి సార్. అందుకని బాబు చదువు మానిపించిన సార్. ఉన్నాడా ఇప్పుడు ఇక్కడ? లేదు సార్, పనికి వెళ్ళిపోయిండు. ఏం పేరు ఆయన కొడుకు? శ్రీకాంత్. పాపకు పెళ్ళి అయింది సార్. ఇప్పుడు ఇవ్వదాకంటే చదివించినాము. నీడికి చదువు కూడా బంద్ పెట్టాలనుకుంటున్నాను. శిరీష ఎవరికి ఇచ్చినావు? అటు హైదరాబాద్ కు సార్. ఈ పత్రాలలో ఉండడు పిల్లలను అయితే మరి ఎంత చదివిపోయాలి డిగ్రీ తర్వాత? సార్ సోమత లేదు ఇక నాకు. 250 ఇస్తారు సార్. 4 గంటలు పనికి వస్తే 250 ఇస్తారు. పొట్ట చూసుకోవన్నా, బట్ట చూసుకున్నా, చదువు చూసుకోవాలి సార్. 2 లక్షలతో కూడా ఉంది సార్ చదువు. బాగా ఇబ్బంది అవుతుంది. ఆధారం ఏం లేకపోయా సార్. అందుకనే చదువు ఆపించింది సార్.
మీ అత్తగారు ఎవరు అన్నారు? శుద్ధలం అటు వారిని దగ్గర నిజామాబాద్ జిల్లా కదా. వర్ణియా? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. బాన్స్వాడ మరి ఇగో ఇదే ఇల్లు సార్ అలాది. అలా ఫోటో గోసం లావణ్య ఎక్కడ? అంటే సార్ కట్టుకోమన్నారు మీ ఇద్దరు ఏం పేరు? ఎందుకు కట్టిరు అన్న? ఇంతకుముందు ఎక్కువ ఉంటారు నెల క్రితం? ఎక్కడ? అక్కడ అంటే ఎక్కడ? అది కూడా చూపించు. అదే నువ్వు పాత జాగా ఎక్కడ అది చూపించు. మీ పేరెంట్ మీ పేరెంట్ తల్లిదండ్రులు లెక్క ఉంటారు. మా అమ్మ ఒకటే సార్ మీకు అన్నదమ్ములు లేదా? వాళ్ళకి ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. స్కూల్ కాసింగ్ చేసుకుని బతుకుడు. మీ అమ్మ పేరు? నా పేరు కాసింగ్. స్కూల్ కాసింగ్ చేసుకుని బతుకుతున్నాం. గోపాచని పట్టుకుంటే జాగ్రత్త అని చెప్పారు. పాములు పిల్లలు చిన్నగా ఉన్నారని కట్టినాం సార్. ఏదో ఎంత అయింది ఖర్చు? పాలేపు చిన్న మొత్తం గోసం సాయిలు సింగిల్ ఉంటాడు ఆయన? అంటే కొడుకు బిడ్డలు లేదా? సింగిల్ సార్. ఏం పేరమ్మా? గోసం లక్ష్మి, గోసం సార్, నూనె లక్ష్మి సార్. మేము గోసం మారు జోతాన్ని రాసిన గోసం సాయి, గోసం గోసం సాయిలు ఎవరు? ఆయననే. నీ పేరు? లక్ష్మి, గోసం లక్ష్మి. మా మారు పేరు నూనెలు, ఇంటి పేరు గోసం లక్ష్మి. ఎంతమంది కొడుకులు బిడ్డలు నీకు? నాకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు సార్. ఏం చేస్తాడు కొడుకు? కొడుకు మేస్త్రి పని చేస్తాడు. కోడలు ఆయననే. ఇద్దరు మన్మన్లు ఉన్నారు, కోడలు ఉన్నాం సార్. కారు మొత్తం గుడిసెని బాగా. కొడుకు? కొడుకు కూలి పని మేస్త్రి పని. మహేష్ ఆయన పేరు. నువ్వేం చేస్తావు సాయిలు? కూలి పనికి పోతాడు, లేకపోతే గవి ఎంటికాయలు పట్టుకొని అమ్ముకుంటాడు. ఈయన ఆరోగ్యం బాగలేదు, ఆయన ఆరోగ్యం బాగలేదు. ఎంటికాయలు ఎడబడతావు? దొరుకుతున్నాయా? ఏం చేస్తావు పట్టుకొని? అమ్ముకుంటాడు. ఇక అమ్ముకొని సబ్బులు సరుకులు కొనుక్కొస్తాడు. ఏమన్నా ఉంటే ఎంత బీడి. మహేష్ ఏం చేస్తాడు? మహేష్ మేస్త్రి పనికి పోతాడు. అమ్మాయి మీ అమ్మాయి మీ బిడ్డ? మా బిడ్డలకు పెళ్లిళ్ళు అయిపోయినాయి, అది అక్కడ ఉన్నారు అత్తగారు. ఎంతమంది బిడ్డలు? ఇద్దరు బిడ్డలు. నెక్స్ట్ ఈ మూడు 11, 13, 14. పాలేపు చిన్న మొత్తం గవర్నమెంట్ రాస్తా. మాది 3 సీట్ తెల్లగానే నాకు వైఫై ఫ్రీ సీట్ ఏంది? ఆ సీట్ అవుదా? ఎక్కిరా.
పెద్ద చదువులు అయినా ఏమని కాదు కానీ ఫ్రీ చదువులు చెప్పాలా అన్ని పైసలు పెట్టేళ్ళకు ఇల్లు ఇస్తారా అమ్మ తిరుపతి ఇక్కడ ఎవరు ఇది ఆనందరాజు సార్ 12 సార్ 13 ఇప్పుడు కట్టింది ఇప్పుడు కట్టిండు రేవంత్ ఇప్పుడు ఉందా నంబర్ ఇంట్లో ఉంది సార్ 13 లక్ష్మి ఎక్కడమ్మా బొమ్మరాల లక్ష్మి అదా ఎవరిది ఏం పేరు సార్ ఇంకొని కిరాకి ఇచ్చేసి ఊళ్ళో ఉంటాం వీళ్ళెవరు అక్కడ ఇక్కడ సార్ వీళ్ళందరూ ఎక్కువ కిరాకి అది ఎన్ని రోజులు కట్టి నెల అవుతుందా ఇది ఇది ఇప్పుడు సీరియల్ నెంబరు నాకు బొమ్మరాయన్ రాజు సార్ ఇది 11 13 సార్ 13 చెప్పు ఎక్కడ రాలేదు ఇదేనా ఆనంద్ ఎవరమ్మా ఉన్నాడా కూడలు రాజా పిలు ఎంతమంది ఉంటారు మీరు ఎవరు కొందరు అందరు ఖానాపూర్ నుండి వచ్చినట్టు ఇక్కడ నుండి అందరు ఖానాపూర్ నుండి వచ్చారు కదా ఎందుకు వచ్చి రానుండి అంటే శ్రీనివాసులు ఎవరు ఎవరు ఖానాపూర్ ఇల్లుందా ఆడ మీకు ఎంతమంది కొడుకు బిడ్డలు ఏం చదువుతుంది ఏం పేరు ఎక్కడ చదువుతుంది ఇంతకుముందు నేను వచ్చినా మీ హాస్టల్కి చూసినావా సెలవులు ఇచ్చారు కదా తినొచ్చినావా తినకుండా వచ్చినావా తగ్గిందా అదే సార్ ఆమె కట్టుకున్నాడు పేరు రాయాలి ఎక్కడ కట్టింది తర్వాత చూసుకో నువ్వు అకౌంట్ లాస్ట్ టైం కూడా అడిగినట్టు నువ్వు లాస్ట్ టైం కూడా అడిగినావు పట్టాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్నోవేటివ్ స్కీమ్ కింద ఇల్లు శాంక్షన్ అయినాయి అయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ 6 నెలల ముందు ఎలక్షన్ వచ్చింది ఇక గవర్నమెంట్ పోయింది ఇల్లు అన్నట్టు శాంక్షన్ అయినాక క్లోజ్ అయింది ఆ కాలం అప్పుడు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి చూసుకో ఇప్పుడు ఇది నర్సరీ ఎవరు ఎంతమంది కొడుకులు బిడ్డలమ్మా నీకు అకౌంటర్ వాళ్ళు ఈ అమ్మాయి ఒకరు ఇంకోరు మనం అకౌంట్ ఇప్పుడు అది ఇది అని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చారు సూపర్
ఏం చెప్తున్నామండి? ఏం చెప్తారు ఇప్పుడు అన్ని తెలిసి మీ కథ అన్ని ఏం చెప్తే ఏం చెప్పాలి బట్టలు అయితే బట్టలు ఇల్లు ఏం లేదు ఇటల అక్షర నరేష్. ఏం చేస్తాడు ఈయన? కూలియా? ఈయన డ్రైవింగ్ చేస్తాడు ప్రైవేట్గా, అంటే డైలీ డ్రైవర్ చేస్తాడు. ఈ నదులు పోలీస్ స్టేషన్లో నడిపింది సార్ జీప్ పోలీస్ స్టేషన్. నేనేనా? వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఉంటారు. ఫాదర్ అండ్ ఫ్రెండ్స్, మదర్ వీళ్ళు ముగ్గురు ఉంటారు.